హాయ్ ఫ్రెండ్స్, ఈ చిన్న చేపలతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ చిన్న చేపల్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి డస్ట్ ఏమైనా ఉంటే అంతా కూడా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిన్న చేపలతో పులుసు అనేది. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కట్లు పొయ్యి మీద చేస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, ఆనియన్స్, అలాగే కరివేపాకు యాడ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా అంతా యాడ్ చేసి చింతపులుసులో ఈ మసాలా అంతా కలిపేసుకొని ఇది కూడా యాడ్ చేసేసి బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇలా బాగా పొంగొస్తూ ఉడుకుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చేపల్ని కూడా యాడ్ చేసేద్దాం. దానికంటే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసి ఈ చిన్న చేపల్ని యాడ్ చేసేసి సన్న మంట మీద ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఈ చిన్న చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.